జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీ నానమ్మ కూడా వీడి తప్పుల్ని మన్నించి లోపలికి రానిచ్చింది. కానీ నువ్వేం చేశావు? వీళ్ళని చంపాలని చూసావు. ఈవిడ గారు చెత్త ఫుడ్ వండిపెట్టి ఫుడ్ పాయిజన్ అయిపోయారు అని నమ్మించాలి అనుకుంది. దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి. సంపద, డాక్టర్ కళ్యాణి, డాక్టర్కి ఫోన్ చేయాలి. ఫోన్ ఇవ్వు. థ్యాంక్ యూ కళ్యాణి, తీసుకో. ఏంటమ్మా, నీలో ఆనందం కంటే ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి గురించి ఆలోచించటం నా బాధ్యత కదమ్మా. నువ్వలా ఆలోచించటానికి, ఈ విధంగా బాధపడటానికి ఒక రకంగా కారణం నేనే కదమ్మా. ఎప్పుడూ నిన్నే సమర్థించే నేను ఒకే ఒక్కసారి సంపద తరపున మాట్లాడి ఒక రకంగా వాళ్ళ ఇంటికి రావడానికి కారణమయ్యాను. నువ్వెందుకమ్మా ఒకరి గురించి బాధపడ్డావు? వాళ్ళని ఇంటికి రమ్మని పిలిచింది నేను. కావాలంటే వాళ్ళకేదో ఒకటి చెప్పి నేనే పంపించేస్తాను. నేనే వాళ్ళని అనవసరంగా రానిచ్చానేమో అనిపిస్తోంది. రమ్మని పిలవటం నీ మంచితనమమ్మా. కాని వాళ్ళ దగ్గర ఆ మంచితనానికి విలువలేదు. స్వార్థం ముందు మంచితనం అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటుంది. అందుకే నువ్వు చేసింది తప్పు అని నేను అనలేను. నేను నిన్ను బాధపెట్టే తప్పు ఎప్పుడూ చేయను. కానీ వాళ్ళని ఇంటికి పిలిచి మొదటిసారి తప్పు చేశాననిపిస్తోంది. వాళ్ళని అనవసరంగా రానిచ్చానేమో. అలా అని వాళ్ళు నిన్ను బాధపెడితే నేను తట్టుకోలేను. కానీ నువ్వు కూడా ఎందుకమ్మా వాళ్ళని రెచ్చగొడతావు? ఒకటి చెప్పమ్మా, నువ్వు సంపద వాళ్ళని నమ్ముతున్నావా? నమ్మను. నా కూతురు అనుమానించిన తర్వాత కూడా నేను నమ్మితే అందుకు అర్థమే ఉండదు. హాస్పిటల్లో కూడా నిన్ను అరిచాను అంటే అప్పటి పరిస్థితి అది. అలా అని నేను నా కూతుర్ని నమ్మలేదు అని కాదు. నువ్వింతగా అనుమానిస్తున్నావు అంటే ఖచ్చితంగా దానికి కారణం ఉంటుందని నాకు తెలుసు. అలా అని మనం ముందు వెనక ఆలోచించకపోతే మీ నానమ్మ దృష్టిలో చెడ్డవాళ్లమవుతాం. ఎవరి దృష్టిలో చెడ్డవాళ్ళం కాకూడదని ఆధారాల కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. కాని తెలివిగా దొరికినట్టే దొరికి తప్పించుకున్నారు. పైగా వాళ్ళకి తోడుగా పల్లవి పిన్ని. పల్లవేదో తెలిసే తెలియక మాట్లాడుతుందిలేమ్మా. తెలియక కాదమ్మా, అన్నీ తెలిసే మాట్లాడుతుంది. అందుకే ఎప్పుడు లేవని గొంతు ఇప్పుడు లేస్తోంది. పల్లవి పిన్నిని అడ్డు పెట్టుకుని సంపద వాళ్ళు నాటకాలాడుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో దురుద్దేశంతోనే వచ్చారు. అదేంటనేది మాత్రం నాక్కూడా తెలియటం లేదు. కాని వచ్చింది మాత్రం మంచి ఉద్దేశంతో మాత్రం కాదు. తప్పు చేసేవాడికి కూడా తప్పు అని తెలియదు. చేశాక నలుగురు తిట్టాక అది తప్పు అని తెలుస్తుంది. కానీ ఈ సంపద సిద్ధు తప్పు చెయ్యాలి అనే ఉద్దేశంతోనే వచ్చుంటే అది ఈ రోజు మనకి తెలియకపోవచ్చు. కానీ తెలిసిన రోజు దానికి వాళ్ళు చెల్లించే మూల్యం చాలా భారీగా ఉంటుంది. అలా అని నువ్వు అశ్రద్ధగా ఉండొద్దు. జాగ్రత్తగా ఉండమ్మా.
ఎవరు శామ్ ఈ టైంలో? ఈ టైంలో ఎవరు శామ్? ఏమైంది శామ్? డెవిల్ ఫోన్ చేస్తున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.